తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో దివంగత నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి స్మారక సభను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ఆయనకు పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అంటేనే దామోదర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి ప్రజల మనసుల్లో ఆదర్శ నాయకుడిగా నిలిచారని, 1985లో పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేశారని గుర్తు చేశారు. ఈ జిల్లా దాటేంత వరకు నా వెన్నంటి ఉండి నడిపించినటువంటి ఒక గొప్ప సోదరుడు ఈరోజు మా మధ్య, మనందరి మధ్య లేనందుకు నిజంగా చింతిస్తా ఉన్నాం. చాలా బాధాకరంగా కూడా. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజలకే అంకితమై పనిచేసి చివరి వరకు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసమే పరితపించారు. ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పార్టీలో ఉన్నా, అటు శాసనసభలో కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని వారు మాట్లాడుతుండేవారు. అనాదిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం వచ్చినా కూడా ప్రతి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ కోసం నేనున్నాను అంటూ గళమెత్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ధీరోదత్త నాయకుడు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, వారు మన మధ్య లేకపోవటం నిజంగా మనందరి దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి నమ్మిన ఆశయాల్ని, సిద్ధాంతాలని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోతుందని, వారు చెప్పిన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని, వారు ఏ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఏ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, తద్వారా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా సామాజిక న్యాయంతో ముందుకు పోవాలని ఆశించారో, వారి ఆశలను నిజం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని చెప్పి అటువంటి ఆలోచన పాలనతోనే వారికి మేము ఘనమైన నివాళులు అర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన అశేషంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నాయి. ఈరోజు వారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులందరికీ కూడా ఆ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం.